ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నిన్న గాంధీ జయంతి నాడు అంటే అక్టోబర్ 2వ తారీఖున వైభవ్ వర్చువల్ సమ్మిట్ ప్రారంభించారు. వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ దీని పేరు. అక్టోబర్ 2వ తారీఖు అంటే గాంధీ గారి పుట్టినరోజు నాడు లాంచ్ చేసిన ఈ సమ్మిట్ చాలా అంశాలు చర్చలు చేసుకుంటూ అక్టోబర్ 31 నాడు పూర్తవుతోంది. అక్టోబర్ 31 అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజు. అంటే ఇద్దరు ప్రముఖమైన వ్యక్తుల పుట్టినరోజు సందర్భంగా దీన్ని ఒక సిరీస్లా అనేక సబ్జెక్టులపై చర్చలు నడుపుతున్నారు. అసలు ఈ వైభవ్ వర్చువల్ సమ్మిట్లో ఏం చేస్తారు, ఎలాంటి చర్చిస్తారు, ఎవరు పాల్గొంటారు? భారతదేశంలో ఉన్న అకాడమీషియా విద్యావేత్తలు, సైంటిస్టులు, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చర్స్, ఏవైతే గొప్ప గొప్ప విద్యా సంస్థలు ఉన్నాయో అవి, దాంతోపాటు పరిశోధనలో ఎవరైతే ప్రాముఖ్యత సంతరించుకున్నారో వాళ్ళందరూ అన్నమాట. దాదాపు 10,000 మందిని భారతదేశంలో దీన్ని సెలెక్ట్ చేశారు. దీన్ని భారతదేశంలో 200 అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కొలాబరేట్ చేస్తూ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ దీన్ని లీడ్ చేస్తున్నారు. ఇలా భారతీయ స్వదేశీయంగా ఉన్న ఇన్స్టిట్యూషన్స్, విద్యావేత్తలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో సంబంధం ఉన్న పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, మన ప్రవాస భారతీయులు, వీళ్ళందరితో పాటు రకరకాల అంతర్జాతీయ ఇన్స్టిట్యూషన్స్ కూడా దాదాపు 3,000 మంది దీనిలో ప్రపంచవ్యాప్తంగా పాల్గొంటున్నారంట. భారతదేశం నుంచి 10,000 మంది అయితే. సో భారతదేశంలోనే దాదాపు 200 ఇన్స్టిట్యూషన్స్ పాల్గొంటున్నాయి. అంటే భారతదేశంలో ఉన్న విజ్ఞానం, భారతదేశంలో ఉన్న ఇన్నోవేషన్, సృజనాత్మకత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్నోవేషన్స్తో తోడైతే చర్చించి మంచి ఫలాలు రాబడితే అది భారతదేశ ప్రగతికి, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్, రకరకాల అంశాలపైన రీసెర్చ్కి దోహదపడుతుందని అర్థమవుతూ ఉంది. ఈ వైభవ్ సదస్సు సంబంధించి భారతదేశంలో చాలామంది తెలివిగల వాళ్ళు ప్రపంచ దేశాల్లో, ఇతర దేశాల్లో కూడా వెళ్ళి రకరకాల రంగాల్లో వాళ్ళు నైపుణ్యం సాధించారనమాట. సో అక్కడి నుంచి ఈ వర్చువల్ సమ్మిట్ ఒక ప్లాట్ఫామ్గా వీళ్ళందరి మధ్య ఒక కొలాబరేషన్, వీళ్ళందరూ ఐడియాస్కి ఒక భాగస్వామ్యంగా ఇది ముందుకెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఈ వైభవ్ సమ్మిట్ భారతదేశంలో ఇలాంటి సమ్మిట్ ఇంత అద్భుతంగా వర్చువల్ సమ్మిట్ తీసుకురావడం ఇదే మొదటిసారి. ప్రపంచంలో మనం చూస్తే కొత్త కొత్త సవాళ్ళు వస్తున్నాయి. కొత్త కొత్త సవాళ్ళతో పాటు ఆ సవాళ్ళని ఎదుర్కొనే సొల్యూషన్స్ కూడా అవసరం అన్నమాట. ఈ సవాళ్ళు ఎలాంటివి ఎవరైనా ఊహించారా? కోవిడ్-19 వస్తుందని. ఇట్లాంటి కరోనా వైరస్ సినిమాలో చూసాం కానీ నిజంగా వస్తా అనుకున్నామా? అదేవిధంగా మనం ఏలియన్స్ అంటాం, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ వార్స్ అంటాం. ఈ కొత్త కొత్త సవాళ్ళకి కొత్త కొత్త సొల్యూషన్స్ ఎలా వస్తాయి? ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సవాళ్ళు క్లైమేట్ చేంజ్, వాతావరణంలో వచ్చే మార్పు, ఆరోగ్యపరమైన అంశాలు, తర్వాత ఎనర్జీ రిసోర్సెస్, పునరుత్పాదక ఇంధన శక్తులు ఎలా పెంచాలి, ఇలా రకరకాల కొత్త అంశాలు వస్తున్నాయి. హైజీన్ గురించి, కొత్త కొత్త వ్యాక్సిన్స్, వీటన్నిటి గురించి ఇండియాలో ముఖ్యంగా ఇండియన్ ఇంటెలిజెన్షియా కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో ఎలా ముందుకెళ్ళాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎలా ముందుకెళ్ళాలి అనే అంశం మీద. ఎందుకంటే ఐడియాస్ అనేవి త్వరగా అందరికీ వచ్చేవి. అందరూ కలిసికట్టుగా ఉంటే, అందరూ కలిసికట్టుగా ఆలోచిస్తే, ముఖ్యంగా ప్రతి ఒక్క దేశంలో ఈరోజు కరోనా వైరస్ కానీ ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వర్చువల్గా అందరూ ఒకే టైంలో దగ్గరకు వచ్చి ఒక అసోసియేషన్ లాగా, ఒక గ్రూప్ లాగా చర్చలు చేసుకుంటే ఐడియాస్ అనేవి దొర్లుకుంటూ వస్తాయి. ఎందుకంటే ఆ థింకింగ్ బ్రెయిన్స్ అనేవి అన్నీ ఒక చోట వచ్చి దేరితే ఐడియాస్ వస్తాయి అన్నమాట. దాంతోపాటు సమిష్టిగా అందరూ కలిసి ఐడియాస్ని అభివృద్ధి చేసుకుంటే ఎంత బాగుంటుంది. సో ఒకళ్ళ రీసెర్చ్ ఒకళ్ళు కాంప్లిమెంటరీ చేసుకుంటే బాగుంటుంది. సో వీటన్నిటికీ దాదాపు 3,000 మంది ప్రవాస భారతీయులు, తర్వాత ఇండియన్ ఆరిజిన్తో సంబంధం ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ బయటకు వచ్చి అక్కడి నుంచి దాదాపు 10,000 మంది ఇండియన్స్ ఎవరైతే రీసెర్చ్లో ముందున్నారో అందరూ కలిసి ఈ ప్రోగ్రాం పెడుతున్నారు. ఈ ప్రోగ్రాం ఆల్రెడీ లాంచ్ అయింది. మోడీ గారి లాంచింగ్కి ఇనాగరల్ అడ్రస్ కూడా ఇచ్చారు. మోడీ గారు చెప్పిన మాటలు ఏంటి, ఆయన ఏమంటున్నారు? భారతదేశం చూస్తే వ్యవసాయ రంగంలో, ముఖ్యంగా ఆహార ఉత్పత్తిలో సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంది. గ్రీన్ రెవల్యూషన్ అనేది భారతదేశంలో ఎంతో సక్సెస్ఫుల్ అయింది. తర్వాత భారతదేశంలో ఈ మధ్యకాలంలో వ్యాక్సిన్స్ కూడా చక్కగా కనుక్కుంటున్నారు. ఉదాహరణకి రోటా వైరస్కి రోటావ్యాక్ అని చెప్పి. సో కరోనా వైరస్ కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్స్ కనుక్కుందామని ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 2025కి టీబీ పూర్తిగా రూపుమాపాలని చెప్పి భారతదేశం ప్రతిన పూనింది. దాంతోపాటు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో, కొత్తగా వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఇన్నోవేషన్కి పెద్దపీట వేశారు. సో భారతదేశం ఇండస్ట్రీ, మన పరిశ్రమలు బాగా గ్రో అవుతున్నాయి.
అండ్ ఇవన్నీ గ్రో అవుతుంటే ఒక పక్క ఇంకో పక్క సైబర్ థ్రెట్స్, క్లైమేట్ థ్రెట్స్, ఇలా రకరకాల మానవ హక్కుల ఉల్లంఘనలు రకరకాలు అవుతున్నాయి అన్నమాట. భారతదేశం ఒక టెక్నాలజీ హబ్ అవుతోంది. భారతదేశంలో యువత నైపుణ్యాలకి ఎటువంటి డోకా లేదు. కానీ ఈ సందర్భంలో మనం చేయాల్సింది బయోటెక్నాలజీలో, మెడికల్ సైన్స్లో, వ్యవసాయంలో, ముఖ్యంగా 5G టెక్నాలజీలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, తర్వాత 3D ప్రింటింగ్లో, ఎర్త్ సైన్సెస్లో, ఇట్లా రకరకాల అంశాల్లో ఇంకా ముందుకెళ్ళాలి మనం. చరిత్రలో చారిత్రాత్మకంగా సైన్స్ ఎలా అభివృద్ధి చెందింది, ఇలాంటి అంశాలు, సైన్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అభివృద్ధి నుంచి మనం ఏం నేర్చుకోవాలి. ముఖ్యంగా మనం చూస్తే మనం రాతి యుగం నుంచి బ్రాంజ్ యుగంలోకి, ఐరన్ ఏజ్లోకి, స్పేస్ ఏజ్లోకి, డిజిటల్ ఏజ్లోకి వరుసపెట్టి ప్రపంచం ఎంటర్ అయింది. ఇప్పుడు కొత్తగా వచ్చే సమస్యలు, వీటన్నిటిని మనం ఎలా తట్టుకోవాలి, ఎలా పోగొట్టాలి దగ్గర నుంచి టెక్నాలజీ పేదలకు ఎలా ఉపయోగపడాలి, ప్రతిదీ ఒక ఇన్నోవేషనే, ప్రతిదీ ఒక ఐడియానే. వీటన్నిటికీ దోహదపడుతూ వైభవ్ వర్చువల్ సమ్మిట్ అడుగేస్తోంది. ఈ సదస్సులు దాదాపు 30 రోజులు జరిగి ముగియనున్నాయి. ప్రపంచ మేలుకి, ముఖ్యంగా భారత జాతికి ఈ వైభవ్ వర్చువల్ సమ్మిట్ ఎంతో మేలు చేకూరుస్తుందని ప్రధానమంత్రి ఆశించారు. మనం కూడా ఆశిద్దాం.